నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, అటవీ శాఖ, రాష్ట్ర పరిస్థితులపై చర్చ. వన్యప్రాణుల రక్షణ కోసం హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్. అటవీ శాఖ చరిత్రలో కీలక అడుగని వ్యాఖ్య. మోడీ అమిత్ షా కనుసన్నల్లోనే సీబీఐ పనిచేయడం వల్ల న్యాయ వ్యవస్థ అబాసుపాలు. కాకినాడ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. సిపిఐ నారాయణ ఆరోపణ. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేత. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ వల్ల ఉపయోగాలను సీఎంకు వివరించిన పవన్ కళ్యాణ్ అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరి 6వ బెటాలియన్లో నిర్వహించిన హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్తో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా హనుమాన్ ప్రాజెక్టు సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని వివరించారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ప్రాజెక్టు బాధ్యత అని స్పష్టం చేశారు. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్టు కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన అంటే జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. బాధ్యతాయుతంగా ఉండవలసిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రలోభాలకు లోనవడం వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు కేసును మధ్యవర్తిత్వానికి అప్పగించాలని నారాయణ కోరారు. కొత్తపేట మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను ప్రైవేట్ వ్యవస్థలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే సీబీఐ పనిచేయడం వలన జ్యుడిషియల్ వ్యవస్థ అబాసుపాలవుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఏర్పడిందని, అందుకే సిపిఐ పార్టీ ప్రజలకు వెళ్లే కార్యక్రమం చేపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, జంగాల అజయ్ కుమార్, ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే సమస్య అంతా బీజేపీలో ఉన్నారు. అధికార ప్రతిపక్షాలు మొత్తం బీజేపీతో ఉన్నారు. నౌ దిస్ ఇస్ ద కమ్యూనిస్ట్కి ఛాలెంజ్ ఇది. ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఉద్యమం నిర్మించాలి. నువ్వు రాజకీయ పార్టీ చుట్టూ తిరగాల్సిన వల్ల ఈ పార్టీ వాళ్ళు సీట్లు ఇస్తారా, ఆ పార్టీ వాళ్ళు సీట్లు ఇస్తారా, రాజకీయ పార్టీ చుట్టూ తిరగబాకండి, ప్రజల చుట్టూ తిరగండి. ప్రజల చుట్టూ తిరగడం ద్వారానే ఉద్యమాన్ని బలోపేతం చేయగలం, ఇది ప్రజలు న్యాయం చేయగలం. ఇప్పుడు ఇంటింట ప్రచారాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అనేది తీసుకుంది, చూస్తున్నాం. ఇంటింట ప్రచారం అనేది
మొక్కుబడిగా మనం చేయకండి అయ్యా మిత్రమా, మొక్కుబడిగా అయిపోయింది. పొద్దున్న పోయి 2 గంటలు ఇచ్చేసి ఎండ వచ్చేస్తున్నారు. అది కాదు. ఒక్కొక్క రోజు ఎన్ని ఇండ్లు తిరగాలో ఒక లక్ష్యం ఉండాలి. ఆ ఇంటింటికి పోయి కనపడి పంచుకుంటూ పోవడం కాదు. మీరు ఇంటరాక్ట్ కావాలి. ఆ భద్రత జనంలో ఉంటే తప్ప రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేసే ఉద్యమం రాదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ బీజేపీతో ఉండే, టీడీపీ జనసేన ఇంకా బీజేపీతో ఉండే, వాళ్ళకి సనాతన ధర్మాన్ని తెక్కించుకొని తిరుగుతూ ఉన్నారు. అటువంటిప్పుడు మనం ఏం చేయగలం? ప్రజలకు కాపాడాలంటే కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతంగానే ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 5:08, ఇఫ్తార్ సాయంత్రం 6:21. గుంటూరులో బంజారాల హోలీ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మున్నంగి స్కూల్ సమీపంలోని గ్రౌండ్లో చేపట్టిన ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి బంజారాలు పాల్గొన్నారు. హోలీ విశిష్టతను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ హోలీ మహోత్సవాన్ని చేపట్టినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఎస్టీల్లో ఇతర కులాల వారిని చేర్చడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. జిల్లాని యూనిటీగా చేయబట్టి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు. బంజారాలకి షెడ్యూల్ ట్రైబ్ సంబంధించి మాత్రం స్టేట్ యూనిట్ చేయబట్టి మాకుండే జనాభా మొత్తము అసెంబ్లీ సంఖ్య మొత్తం ఏజెన్సీ ఏరియాలో కేటాయించడం జరిగింది. దానివల్ల మా సమస్యలు ప్రస్తావించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి ప్రభుత్వం వారికి, ముఖ్యంగా ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ కావాలని మీడియా ద్వారా కోరుకుంటూ గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో గణపతి చండీ హోమం అద్భుతంగా నిర్వహించారు. శ్రీ విద్యారణ్య భారతీ స్వామి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, లంకా విజయబాబు, ఊటుకూరి నాగేశ్వరరావు, బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, న్యాయబద్దమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మహాధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేసి వారి సమాచారం చెప్పడం లేదని, వెంటనే వాళ్లను విడుదల చేయాలని కోరారు. మహిళలని చూడకుండా నిర్బంధించి ఎక్కడెక్కడో చిట్ట చివరి జిల్లాలని తీసుకొచ్చిన వాళ్ళని వేరే జిల్లాలకి తరలించడం, ఇలా మహిళలని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. మా పట్ల గవర్నమెంట్కి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందో మాకైతే తెలియట్లేదు. మహిళా సాధికారత అంటున్నారు, రోడ్డు మీదకి వచ్చి మహిళలు ఏడుస్తుంటే అది మహిళా సాధికారత అవుతుందా? మాకైతే అర్థం కావట్లేదు. సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకు రావట్లేదు, వితంతువు పెన్షన్ రావట్లేదు, తల్లికి వందనం పథకం రావట్లేదు. ఏమొస్తుందని మేము 11,500తో మేము బతకాలి. గవర్నమెంట్లు మేము పదే దశల వారీగా 23వ తారీఖు నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టాము. హోసన్న మినిస్ట్రీస్ 49వ గుడారాల పండుగ లేమల్లె గ్రామంలో ఈ నెల 5 నుండి 8 వరకు నిర్వహిస్తున్నట్లుగా హోసన్న మినిస్ట్రీస్ నిర్వాహకులు జాన్ వెస్లీ, అబ్రహాం, అనిల్ వెల్లడించారు. లేమల్ల గ్రామంలోని మినిస్ట్రీ సావన్లో వారు మీడియాతో మాట్లాడారు. కాకినాడ, విశాఖ, డోన్, నర్సాపూర్ నుండి గుంటూరుకి స్పెషల్ ట్రైన్స్, గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి లేమల్లె వరకు బస్ సౌకర్యం కల్పించామని చెప్పారు. కుటుంబ సమేతంగా గుడారాల పండగకి రావాలని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. కాకినాడ నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ వేశారు. 5వ తారీఖు, 6వ తారీఖు, 8, 9. అలాగే విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే సింహాద్రి ఎక్స్ప్రెస్ కొన్ని స్పెషల్ ట్రైన్లు 10 నుంచి 15 బోగీలు ఎక్సెస్ బోగీలు వేస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. అలాగే
ద్రోణాచలం నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్లు ప్రతిరోజు వాటిలో 10-15 బోగీలు ఎక్స్ట్రా వేస్తున్నారు, ఇటు రావడానికైనా అటు వెళ్ళడానికైనా. అలాగే నర్సాపూర్ నుంచి గుంటూరుకి ప్రత్యేకమైన ట్రైన్లు, ప్రత్యేకమైన బోగీలు కూడా వేస్తున్నారు. అలాగే ఆర్టీసీ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. గుంటూరు బస్టాండ్లో దిగితే గుడారాల పండుగల నిమిత్తం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ వాళ్ళు ఈ గ్రౌండ్లోనే రిజర్వేషన్ కౌంటర్ పెట్టారు. జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు రైల్వేకి. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగను దేవుడు మనకు ప్రసాదించి ఉండగా మరి మార్చి నెల 5, 6, 7, 8 తేదీల్లో ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి కనుక మరి కుటుంబ సమేతంగా మీరందరూ ఈ గుడారాల పండుగలో పాలుపంపులు పొందాలని, ఇప్పటికే ప్రజలందరికీ కావలసిన చక్కని ఏర్పాట్లన్నీ కూడా మరి దయాక్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు ధైర్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా కుటుంబ సమేతంగా ఈ గుడారాల పండుగలో పాలుపంపులు పొంది దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదం పొందుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడారాల పండుగల కొరకు ప్రార్థన చేయండి, కుటుంబ సమేతంగా పాలుపంపులు పొందండి, దైవాశీస్సులు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. గుడారాల ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కొత్తపేటలోని నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ విద్యార్థులు నేర్చిన పాఠాలను ప్రాజెక్ట్ రూపంలో వారి తల్లిదండ్రులకు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే నారాయణ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబాని, ఆర్ఎండీ హెడ్స్ వాణి చౌదరి, ఏవో ప్రవీణ్ కుమార్, ఈ చామ్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. In this program, the students led the program, students lead the program, and they will showcase their talents of what they learn throughout the year. So related to all the subjects, right from Telugu, Hindi, English, Maths and EVS and all the subjects, whatever they learn throughout the year, they are showcasing their talents to all the teachers. At the same time, they are showcasing their work, they are showcasing their progress, everything to the parents as well as to their friends even. And in this program, the students automatically, when they are expressing their feelings, when they are expressing their talents here, their communication skills will be improved. At the same time, whatever the hidden talents of the students are there, they will be exhibited to the parents, because we all know that parents, maybe they will feel that the student is not saying something to me, they are not speaking something. All these shatters will be broken down here in this program. తమకు సంబంధం లేకపోయినా అడ్వకేట్ కామిశెట్టి చెన్నకేసులపై కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని టీడీపీ, బీజేపీ నాయకులు తెలిపారు. సోమవారం గొర్రెలమండి వద్ద కొందరు వ్యక్తులు అడ్వకేట్ కామిశెట్టి చెన్నకేసులపై దాడి చేసి గాయపరిచినట్లు సోషల్ మీడియాలో కథనం ప్రచారమైంది. అయితే ఆ కథనంలో చిరుమామిళ్ల అశోక్, చల్లా రమేష్, యామిని కోటేశ్వరరావు, బండ్ల వెంకట నర్సయ్యలు దాడిలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరైంది కాదని అశోక్ వెల్లడించారు. నిజానికి ఆ అడ్వకేట్ కు తమకు ఎటువంటి పరిచయం కానీ సంబంధం కానీ లేదని పేర్కొన్నారు. తమపై వస్తున్న ప్రచారంలో నిజానిజాలు తేల్చి ప్రజలకు చెప్పాలని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆ సమయంలో మేము ఇంట్లోనే ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులకు అందించామని చెప్పారు. న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాది మీద దాడి చేయడం అనే విషయం చాలా పెద్ద నేరం. అలాంటి ఒక పెద్ద నేరంలోకి అమాయకులైనటువంటి నా క్లయింట్స్ చిరుమామిళ్ళ అశోక్ గారిని, చల్లా రమేష్ గారిని, యామిని రామకోటేశ్వరరావు గారిని, వెంకట నర్సయ్య గారిని విరికించాలని ఒక పెద్ద కుట్రకోణం జరుగుతుందని చెప్పి నిన్న మేము 3 గంటలన్నర 4 గంటలకే మాకు సందర్భం తెలిసిన వెంటనే ఆ వాట్సాప్ గ్రూపుల్లో మేము మా యొక్క స్పందనని, ఈ ఫేక్ మెసేజ్ని సర్క్యులేట్ చేస్తే మా క్లయింట్స్ యొక్క వ్యక్తిగత రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము కూడా ఒక మెసేజ్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ తదుపరి మా సీనియర్ న్యాయవాది అయినటువంటి వి లక్ష్మీనారాయణ హైకోర్టు వారిని సంప్రదించి వారి ద్వారా ఈ డ్యామేజ్కి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ మొత్తం కూడా మేము నల్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి
మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫస్ట్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ రూపొందించిన పలు ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగుతీసేందుకు తాము ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ రమా తెలిపారు. Silly rabbit, it was only a coconut from the tree. Look up, the sky is still there. Now go back home, all of you. All the animals laughed together. Today, Narayana English Medium School, Amravati branch, first and second class students participated for student-led conference. So here, per year we are conducting student-led conference 2 times. So semester, all the subjects, the projects has done by the students and exhibited there only. So along with the parents, they are coming to the projects visiting, and the parents are questioning the respective subjects and students are answering. The parents are very happy. So they given wonderful feedback about the students' academic performance. So I am very thankful to the management, those who have supported for the making the program. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, అటవీ శాఖ, రాష్ట్ర పరిస్థితులపై చర్చ. వన్యప్రాణుల రక్షణ కోసం హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్. అటవీ శాఖ చరిత్రలో కీలక అడుగని వ్యాఖ్య. మోడీ అమిత్ షా కనుసన్నల్లోనే సీబీఐ పనిచేయడం వల్ల న్యాయ వ్యవస్థ అబాసుపాలు. కాకినాడ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే, సిపిఐ నారాయణ ఆరోపణ. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేత. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.